నిర్మల్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ముందుగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం విద్యార్థులకు కలెక్టర్ మిఠాయిలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, అధికారులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గద్వేల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ప్రాంగణంలో సబ్ రిజిస్టర్ రాజేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అధికారులు, సిబ్బంది, దస్తావేజు లేఖరులు కలిసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్వీట్లు పంచుకొని వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, దస్తావేజు లేఖరులు తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ కార్యాలయం, రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి, ఆర్డీఓ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాతీయ పతాకాలను ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జాతీయ గీతాలాపన నిర్వహించారు. కాకినాడ జిల్లా కరప మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంఆర్ఓ ఆకుల లక్ష్మి, సరస్వతి, ఆర్ఐ పవన్, విఆర్ఓల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే మన స్వేచ్ఛ అని ఎంఆర్ఓ తెలిపారు. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలతో కూడిన భారతదేశ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా తలకిందులుగా ఆవిష్కరించిన ఘటన కలకలం రేపింది. అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ జెండాను తలకిందులుగా ఎగరవేశారు. వెంటనే గుర్తించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు జెండాను సరిచేసి తిరిగి ఆవిష్కరించారు. ఘటనపై స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.